హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. ఈరోజు మన రైడ్ వచ్చేసి ఇచ్చాపురం. ఈ రైడ్లో నా కో యూట్యూబర్ ఒక అన్న జాయిన్ అవబోతున్నారు. ఆయన ఎవరు, మేము ఎందుకు ఇచ్చాపురం వెళ్తున్నాం అనేది ఈ వీడియో లాస్ట్లో తెలుస్తుంది. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేది. గైస్, మన రైడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ నాత్వల్స టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఈరోజు రైడ్లో. మేబీ ఈరోజు మొత్తం రైడ్లో ఒక 3 or 4 టోల్ గేట్స్ అయితే మనం కన్ఫర్మ్గా ఫేస్ చేస్తాం. 3 అనుకుంటున్నాను నేను, 4 ఉండవు. మనకి డిస్టెన్స్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 200 కిలోమీటర్స్ అనమాట ఇచ్చాపురం. ఈ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎంతసేపు పడుతుందో తెలీదు. నేను స్టార్ట్ అయ్యేటప్పటికి 11:30 or 11:45 అయింది. ఇప్పుడు 12:40, ఆల్రెడీ 1 hour అయింది. 1 hour మేము వచ్చిన డిస్టెన్స్ చూస్తే మీరు నవ్వుతారు. మేము వచ్చిన డిస్టెన్స్ 1 hour కలిపి పెట్రోల్ అవి చూసుకుంటే స్లోగా వస్తే 10 kilometers or 11 kilometers వచ్చాం అంతే. సో హైవే ఎక్కంగా ఇక్కడి నుంచి అయితే స్పీడ్ అవుతాం మన వ్లాగ్. అండ్ మన డిస్టెన్స్ కవరింగ్ కూడా ఇప్పుడు రైడ్ అయితే స్పీడ్ అవుతుంది ఆటోమేటిక్గా. గైస్, మనం ఇప్పుడే రణస్థలం క్రాస్ అయ్యా. నెక్స్ట్ శ్రీకాకుళం అనమాట. ఇంకొక 20 kilometersలో శ్రీకాకుళం అయితే మనం రీచ్ అయిపోతాం. అసలు ఈ రూట్ వచ్చి ఛానల్ అయింది మనం వచ్చి. అండ్ అలాగే రైడింగ్ జాకెట్ అంటే రైడింగ్ జాకెట్ గ్లౌజెస్ వేసుకొని నేను ఒక 4 months అయిపోతుంది వేసుకొని. మన లాస్ట్ ఫ్లాగ్ ఏదంటే తరాబు వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, తరాబుకి. ఆ వీడియో ఇక్కడ పెడతాను, ఐకార్డ్స్లో పెడతాను చూడండి. ఆ వీడియో లాస్ట్ అనమాట మనం రైడింగ్ జాకెట్ వేసుకోవడం. ఆ తర్వాత అసలు రైడింగ్ జాకెట్ అనేదే వేయలేదు, ఎక్కడో మూల పడేసాను. మళ్ళీ ఈరోజు ఈ రైడ్కి యూజ్ చేస్తున్నాను. ఇలా వస్తుందని ఇప్పుడు ఇంత తొందరగా యూజ్ చేస్తానని నేను అనుకోలేదు. ఎందుకంటే మన వైజాగ్ విజయనగరం సిరీస్లో మ్యాక్సిమం మనం ట్రెక్కింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఈ రైడింగ్ జాకెట్ వేసుకొని ట్రెక్ చేయడం అంటే చాలా కష్టం. సో రైడింగ్ జాకెట్ అయితే మనం వాడట్లేదు చాలా వరకు. ఇంత తొందరగా ఈ రైడింగ్ జాకెట్ వాడతామని కూడా నేను అనుకోలేదు. ఇంకా 2 monthsలో అంత పెద్ద చేస్తానని. మేబీ నెక్స్ట్ శ్రీకాకుళం సిరీస్ స్టార్ట్ అయితే అవుతుంది కదా, అప్పుడు యూజ్ అవుతుంది అనుకున్నా. ఈ గ్యాప్లో వచ్చింది యూజింగ్. అండ్ రోడ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగున్నాయి. కొన్ని ప్లేసెస్లో కొంచెం ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, అవి తప్పించి మ్యాక్సిమం రోడ్ అయితే చాలా బాగుంది. శ్రీకాకుళం ఇంకొక 20 kilometers అగో చూడండి, కనిపిస్తుంది కదా శ్రీకాకుళం 20 kilometers అని. యాక్చువల్లీ శ్రీకాకుళంలో లంచ్ బ్రేక్ అయితే ఉంటుందా, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం మనం. గైస్, మనం శ్రీకాకుళం రీచ్ అయ్యి ఇప్పుడు లంచ్ అయితే చేసాం. ఇక్కడ 12 అయితే చేసాం లంచ్, హైవే పక్కనే. ఫుడ్ ఏం అంత బాగోలేదు. చూడండి రెస్టారెంట్ మీకు చూపిస్తాను. ఇదైతే అంత ఏం అనిపించలేదు. ఇదే రెస్టారెంట్, హైవే పక్కనే ఉంది. గైస్, మనం ఫుడ్ తినే హోటల్ అయితే చూపించా కదా, అస్సలు ఫుడ్ అంటే అస్సలు బాగాలేదు. రేటు కూడా ఎక్కువ, బట్ అస్సలు ఫుడ్ అయితే అస్సలు ఏం బాగలేదు. రైస్ అసలు టేస్ట్ వదిలేండి, రైస్ ఉడకలేదు అసలు. టేస్ట్ విషయం నా పక్కన పెడితే రైస్ గోడకు కొడితే గోడ బొక్కడిపోద్ది అన్నట్టుంది, అంత గట్టిగా ఉంది రైస్ అయితే మాత్రం. ఎవరైనా హైవేలో వెళ్తే మాత్రం దాన్ని అస్సలు ట్రై చేయకండి. అక్కడ 12 అని ఉంది. శ్రీకాకుళం ఎగ్జిట్ దాటగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట, అది అస్సలు ట్రై చేయకండి. సర్వీస్ రోడ్లో ఉంటుంది. నా సజెషన్ అయితే మ్యాక్సిమం ట్రై చేయకండి దాన్ని. మీకు ఇండియాలోనే అత్యంత పొడవైన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూపిస్తాను చూడండి. ఇదే అది, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ బ్రిడ్జ్ దాటగానే, ఈ రివర్ పేరు ఏంటనేది మనకు తెలియదు, బట్ ఈ బ్రిడ్జ్ దాటగానే ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆల్రెడీ, అదే చుట్టూ పొలాలు మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఎదురుగా ఆల్రెడీ పొలాలు కనిపిస్తున్నాయి. అండ్ ఈ విగ్రహం చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. మా బ్రో తీసుకున్నాడు బైక్, మీరు చూడండి ఇటు సైడ్ లుక్. రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది కదా, మొత్తం గ్రీనరీతో చెప్పే కదా, గ్రీనరీతో చాలా బాగుంటుంది. చూడండి ఆ బ్యాక్గ్రౌండ్లో కొండలు, లెఫ్ట్ సైడ్ ఏమో కింద పొలాలు, ఇప్పుడు పొలాలు, బ్యాక్గ్రౌండ్లో కొండలతో చాలా బాగుంది. గాయస్, ఆంధ్రాకి ఇదే లాస్ట్ టోల్ గేట్, ఇచ్చాపురం దగ్గర టోల్ గేట్ అనమాట. లాస్ట్ టోల్ గేట్ ఇదే ఆంధ్రాకి.
మన ఈరోజు రైడ్లో లాస్ట్ టోల్గేట్ కూడా ఇదే మనకి. నెక్స్ట్ ఏ టోల్గేట్కి మనం అయితే వెళ్ళాం, క్రాస్ అవ్వం మెయిన్ వెళ్ళడం అంటే. ఒక 6 minutes or 7 minutes అని చూపిస్తుంది ఇచ్చాపురంకి. మనమైతే రీచ్ అయిపోతాం 7 minutesలో. అక్కడికి వెళ్ళాక ఎందుకు వచ్చాం అండ్ ఎవరు మనతో వచ్చిన ఇంకో మోటో బ్లాగర్ ఎవరో మీకు రివీల్ చేస్తాను అండ్ అక్కడ చెప్తాను కూడా. వచ్చిన పని వింటే మీరు కామెడీలా అనిపిస్తుంది మీకు కూడా. అక్కడ సక్సెస్ అయితే కామెడీ కాదు, సక్సెస్ అవ్వకపోతే మాత్రం కామెడీ. అది మేము వెళ్ళి వచ్చిన పని అక్కడికి వెళ్ళాక చెప్తాను అనమాట. గైస్ మేము ఇచ్చాపురం అయితే రీచ్ అయిపోయాం అండ్ మేము వచ్చిన పని ఏంటంటే ఓలెక్స్లో మా బ్రో కెమెరా చూశాడు. అది ఆ కెమెరా కోసమని అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. ఇవ్వండి బ్రో, TS04 మోటో వ్లాగ్స్ యూట్యూబర్. ఇక్కడికి వచ్చాక వాడు రెస్పాండ్ అవ్వట్లేదు ఫోన్కి. సో పెద్ద ఎరిపప్పలు చేశాడు మమ్మల్ని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మోయే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాడు బ్రో. మార్నింగ్ ఎంత బయలుదేరావు బ్రో? 5కి బయలుదేరితే ఈ మధ్యాహ్నం 12కి వచ్చాడు మా ఇంటికి. నేను 12కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 4 అయింది రీచ్ అయ్యాం ఇచ్చాపురం. బట్ వీడైతే రెస్పాండ్ అవ్వట్లేదు. మోయే అయిపోయింది మాకు. ఇక్కడికి వచ్చాక కనీసం ఫోన్ ఇప్పటిదాకా రింగ్ అయినా అయ్యింది, ఇప్పుడు రింగ్ కూడా అవ్వట్లేదు. ప్రపంచం అంతా దొంగనా కొడుకులండి, ఎవరిని నమ్మకండి. చూపిస్తాను చూడండి వాడు పెట్టిన లొకేషన్. బ్రో ఏమైంది బ్రో, ఎందుకు వచ్చాం మన? కెమెరా కోసం వచ్చినాం బ్రో. ఖమ్మం నుంచి వచ్చిన, వాడు ఇచ్చాపురం రమ్మన్నాడు. ఖమ్మం నుంచి 750 కిలోమీటర్స్ 650 కిలోమీటర్స్ ఉంది. నేను ఈ గాడికి వచ్చిన, నీ కాడి నుంచి ఇక్కడికి వచ్చిన, కలిసినాం ఇక్కడికి వచ్చినాం. అంటే ఇంటికాడ ఏంది ఏం చెప్పిండు, రా బ్రో రేపు రా అంటే వస్తాను బ్రో రేపు అంటే కాల్ లిఫ్ట్ చేస్తా అంటే ఆ లిఫ్ట్ చేస్తారా అంటే ఆ లిఫ్ట్ చేస్తా. ఏదో తేడాగా ఉందేంటి. ఇక్కడికి వచ్చిన తర్వాత లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. లొకేషన్ ఏమో ఇక్కడ పెట్టింది. ఆ లొకేషన్ ఇక్కడ పెట్టాడు లొకేషన్ ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మేము ఇద్దరం దెబ్బ అయినాం. ఇప్పుడు ఏం చేసేది కూడా లేదు. వాడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. వాట్సాప్లో ఫోన్ చేస్తంటే ఎత్తట్లేదు, మెసేజ్ ఏం చేసినా అడిగాం కదా బ్రో, ఏమన్నాడు అసలు ఇక్కడ ఎవరో తెలియదంట, రమేష్ లేదంట ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంతా మోయ అయిపోయింది. గైస్ కాతి మేలే అయిపోయింది మొత్తం అంతా. అది ఫ్రాడ్ అనమాట. ఇక్కడ ఒక ఇక్కడ ఒక కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ ఒక ఆయన కలిసారు. ఆయన అడిగితే ఆయనదే ఆ ఇల్లు అంట. ఆ లొకేషన్ దగ్గర పెట్టిన దగ్గర ఆపోజిట్లో ఉంది. ఆయన అడిగితే ఆయన చెప్పారు ఇలాంటి కేసెస్ చాలా చూసాను, ఈ మధ్యన 4వ 3వ వచ్చాయి. ఇది మీరు 4వ 3వ గొడవ మీరు ఇక్కడ ఇదే ప్లేస్కి రావడం అంటే ఎవడో తెగ పెడుతున్నాడు ఇక్కడికి లొకేషన్. మీరు డబ్బులు ఏమైనా కొట్టారా అని అడిగారు. లేదండి డబ్బులు ఏం కొట్టలేదు, బట్ ట్రావెలింగ్ బొక్క అడిపోయింది అది ఇదంటే ఫోన్లో ట్రావెలింగ్తో పోయింది. ట్రావెలింగ్ ఒక 5,000 6,000తో పోయింది, లేదంటే 30,000 40,000 డబ్బులు బొక్కెట్టుకుందరు మీరు. ఒక ఇన్సిడెంట్ చెప్పారు ఆయన. ఒక ఆయన అంట కార్లో వచ్చారట చిత్తూరు నుంచి, అది కెమెరా కోసం. సో ఈ ఆన్లైన్లో కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ OLXలో సెకండ్స్ కొనేటప్పుడు గుడ్డిగా డబ్బులే మాత్రం వేసేకండి. ఇదే చెప్పాలనుకున్నాను నేను. మాకు ఇప్పుడు ట్రావెలింగ్ ఖర్చులు అన్నీ చూసుకుంటే ఒక 7,000 ఖర్చు అయింది. మా బ్రో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడ నుంచి ఇది ఈ 300 to 400 కిలోమీటర్స్కి నాకు ఆల్మోస్ట్ 2,000 ఖర్చు అయింది మా తిండి ఇది ఇదంతా. సో మ్యాక్సిమం ఆన్లైన్లో కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను, లేదంటే కాతిక్కలే అయిపోద్ది అనమాట. గైస్ మేము ఇచ్చాపురంలో ఒక జ్యూస్ పాయింట్ దగ్గర ఆగాము. వాడికి మా ఇద్దరు మొహాలు ఎలా కనిపించాయో, ఇంత గ్లాస్ ఇచ్చాడు, ఇంత సరిగా ఇంతే ఉంటుంది దానిమ్మ గ్లాసు, 50 రూపీస్ అట్ ఈచ్ గ్లాస్ 50 రూపీస్ తీసుకున్నాడు. వాటర్ బాటిల్ ఎవరా అంటే అదేదో లోకల్ తయారీ, అసలు ఎక్స్పైరీ డేట్ ఏం లేదు, అలాంటి బాటిల్ ఒకటి ఇచ్చేస్తున్నాడు.
ఒక జ్యూస్ దగ్గర దెబ్బ అయ్యాం, తర్వాత దెబ్బ అవుతామేంటి గాయస్. ఈ వ్యూ చూడండి, ఈ రోడ్డు పక్క నుంచి చాలా బాగుంది కదా. ఈ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంక ఎలా ఉంటుందంటే ఇలా చుట్టూ పొలాలతో సెంటర్లో ఈ రోడ్డుతో చాలా బాగుంటుంది రోడ్డు. అలా ఉంటుంది. మొహాలు వెరైటీ కనిపిస్తే అలా వేస్తారు దెబ్బ. 50 రూపీస్ తీసుకున్నాడు, కనీసం అస్సలు బాగాలేదు. అసలు 1% కూడా ఇవ్వక వేస్ట్. అది ఈరోజు ఫుడ్ అలాగే అయ్యింది, జ్యూస్ అలా అయింది. అసలు వచ్చిన పని కూడా బిస్కెట్ అయిపోయింది, మోయే అయిపోయింది. ఇది కూడా మేము ఫుల్ ట్యాంక్ వేసుకొని 200-300 కిలోమీటర్ల దగ్గర వచ్చాం, అంతే అయిపోయింది ఫుల్ ట్యాంక్. మళ్ళీ ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ పట్టింది, 7.70 పట్టింది ఈసారి ఫుల్ ట్యాంక్. అంటే అస్సలు మైలేజ్ అస్సలు రావట్లేదు. నాకు తెలిసినంతవరకు 25, 23, 26 వస్తుంది. ఇంకా క్యాల్కులేట్ చేయలేదు, క్యాల్కులేట్ చేస్తే తెలుస్తుంది ఎంత వస్తుంది అన్నది. బాగా తక్కువ వస్తుంది నాకు తెలిసినంతవరకు మైలేజ్ మాత్రం. అస్సలు ఇలా అయితే కొంచెం కష్టమే పోషించడం బండిని లాంగ్లో. ముందు ఏప్రిల్లో 450 వెళ్తుంది చూసారా. అండ్ డామినర్ ఒకటి రైడర్స్ వెళ్తున్నారు, వాళ్ళతో మనం కూడా కలుద్దామని ట్రై చేస్తున్నాం గాయస్. ఒక బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది మన రైట్ సైడ్. బట్ కొండ అడ్డేసింది. నేను ఏదైనా మీకు చెప్దాం అనుకున్నప్పుడల్లా ఇలాగే జరుగుతుంది. వాళ్ళని పట్టుకొని అలా వెళ్ళిపోతున్నాం, వాళ్ళతో పాటు అలా కలిసి వెళ్ళిపోతున్నాం ఇంకెందుకని. బట్ ఒక సన్సెట్ అవుతుంది, చెప్దామో చూపిద్దాం అనుకున్నా. అదేమైందంటే కొండ అడ్డేసింది. సో కొండ అడ్డేయడం వల్ల మీకు చూపించలేకపోయాను. బట్ ఈ లొకేషన్, ఈ లైటింగ్కి సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మరి కొంచెం లైట్ ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట ఈ రోడ్లో లొకేషన్. ఈ లొకేషన్ అయితే ఇది RS 450 బాగా అందుకుంటుంది. అది 450, అది 400. మంది 250 ఏమి అందుకుంటుంది బ్రో. దీని సైజ్ ఎత్తులు అందుకున్నా వాటితో ఆ స్పీడ్ ఒకసారి టార్క్ అందుకోవట్లేదు మంది. కొంచెం టైం పడుతుంది గ్యాప్, అందుకే గ్యాప్ వచ్చేస్తుంది. అగో చూసారా సన్సెట్ అని చెప్పా కదా, అది కొండల మయాన సన్సెట్ చూసారా గైస్. రాత్రి మనం ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 11 అంత అయింది. సో 10:30 or 11 అయింది. ఆ టైంలో ఒక బిస్కెట్ అయింది. ఏంటంటే రణస్థలం దగ్గర మనకు ఒక బిస్కెట్ అయిన విషయం ఏంటంటే, దాన్ని ఇరిగిపోయి ఇలా ఒక బోల్ట్ మీద ఓలిపోయి ఇలా ఉండిపోతే మళ్ళీ ఓపెన్ చేసి మొత్తం అంటే నట్స్ అన్ని ఇప్పేసి మొత్తం 3 నట్స్ ఉంటాయి. ఒకటి ఇరిగిపోయింది, 2 పడిపోయి, ఒక దాని మీద ఉండిపోయింది మొత్తం. అది దాన్ని తీసేసి చేత్తో పట్టుకొని తీసుకొచ్చాను. ఇవన్నీ చూపిస్తాను. ఫస్ట్ మడ్గాడ్ చూపిస్తాను అండ్ ఎలా ఇరిగిపోయిందో కూడా మడ్గాడ్ మంది బండిది. ఇదో బోల్ట్, ఇదోటి అవి 2 బోల్ట్స్ కదా. ఇది ఇరిగిపోయింది చూసారా, ఇరిగిపోయి పడిపోయింది అనమాట. ఇంక ఇరిగింది, లేట్ అయిందని నైట్ నేనైతే చూపించలేదు. సో మార్నింగ్ ఇప్పుడైతే చూపిస్తున్నాను బ్లాగ్. ఆ బ్రో వెళ్ళిపోయాడు, నైట్ వచ్చి 11 అయింది కదా చెప్పగా. అప్పుడు ఆ బ్రో అయితే బయలుదేరిపోయారు అక్కడికి అనమాట, ఖమ్మం. మన బండికి ఇంకా బోల్ట్ ఉండలేదు, ఇరిగిపోయి పడిపోయింది చూసారా. ఇది మాత్రం తిరిగేస్తుంది, ఇది అనమాట ఇలా ఉంటుంది. అక్కడికి ఇరిగిపోయింది, ఇది ఇక్కడ ఉండిపోయింది, అది అటు వచ్చేసింది. అవతల పక్కన ఉన్న 2 బోల్ట్స్, ఈ బోల్ట్ 2 పడిపోయి ఎక్కడ పడిపోయేదే లేదు. సౌండ్ వస్తుంది కదా, ఏంటా సౌండ్ అని చూస్తే అది ఈవినింగ్ వ్లాగ్లో మన ముందు డామినర్ అండ్ ఏప్రిల్లో 457 వెళ్ళారు కదా, వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. టూల్ కిట్ మన దగ్గర లేదు, మన బండిలో టూల్ కిట్ లేకపోతే వాళ్ళతోనే కలిసి రైడ్ చేశాను. ఇంచుమించు ఒక 150 కిలోమీటర్స్ మేమైతే కలిసి రైడ్ చేసాం. డిన్నర్ కూడా వాళ్ళతోనే కలిసి చేసాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.